అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి. పోషణ ట్రాక్ యాప్ 21.6 వెర్షన్ అనేది అప్డేట్ అయ్యిందండి. ఈ వెర్షన్లో మనం చేంజెస్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ ఓపెన్ చేసుకున్న తర్వాత గెస్టేషనల్ వెయింగ్ అగైన్ అనేది మనం వేస్తున్నాం కదండి. హైటు వెయిట్ అందులో కొన్ని చేంజెస్ జరిగినాయి. అదేంటంటే ఇప్పుడు మనం ప్రెగ్నెంట్ ఉమెన్ ఓపెన్ చేస్తాం కదండి. ఓపెన్ చేసిన తర్వాత పక్కన 3 డాట్స్ ఉంటాయి. అలా టచ్ చేసిన తర్వాత గెస్టేషనల్ వెయింగ్ అగైన్ ఏఎన్సీ డీటెయిల్స్ అని ఉంది కదా, అక్కడ టచ్ చేసుకోవాలి. అలా టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి, గెస్టేషనల్ వెయింగ్ అగైన్ ఏఎన్సీ డీటెయిల్స్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంది కదా, ఇక్కడ టచ్ చేసుకోవాలి. ఇలా టచ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ హైటు వెయిట్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అలాగే ఏఎన్సీ డేటా, ఏఎన్సీ డీటెయిల్స్ అంటే ఏఎన్సీ ఏ తేదీని జరిగిందో ఆ డేట్ వేసి సబ్మిట్ చేయాలి. అలాగే బ్లడ్ పర్సంటేజ్ హైటు వెయిట్ వేసి సబ్మిట్ చేసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో స్టెప్ ఏంటంటే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్కి 3 డాట్స్ ఇక్కడ మనం 3 చుక్కలు టచ్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్కి ఈ 3 చుక్కలు టచ్ చేసిన తర్వాత యాడ్ గ్రోత్ అండ్ న్యూట్రిషన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చారండి. ఈ ఆప్షన్లో ఏముందనేది ఒకసారి మనం చూద్దాం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత హెల్త్ ట్రాకింగ్ అని ఉంది కదండి, ఇక్కడ టచ్ చేసుకుంటే ప్రెగ్నెంట్ ఉమెన్కైనా లాక్టేటింగ్ ఉమెన్ కూడా ఈ డీటెయిల్స్ చేయాలి. హైటు వెయిట్ హిమోగ్లోబిన్ పర్సెంట్ వేసి సబ్మిట్ చేయాలి. అలా చేసిన తర్వాత ఇంకా 2 స్టెప్స్ ఇందులోనే చేయవలసి ఉన్నాయి. న్యూట్రిషన్ సప్లిమెంటరీ అలాగే న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్. ఈ న్యూట్రిషన్ సప్లిమెంటరీలో ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం. ప్రెగ్నెంట్ ఉమెన్కి మనం ఇచ్చే టాబ్లెట్స్ ఏమంటే పోలిక్ యాసిడ్ అలాగే ఐరన్ టాబ్లెట్స్ ఇవన్నీ వేసేసి నెక్స్ట్ కాల్షియం టాబ్లెట్స్ విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ వేసేసి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఆ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హెల్త్ అండ్ న్యూట్రిషన్లో మొత్తం 3 స్టెప్స్ ఉన్నాయి కదా, హెల్త్ ట్రాకింగ్ చేయాలి, న్యూట్రిషన్ సప్లిమెంటరీ చేయాలి, న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్, ఈ 3 స్టెప్స్ కూడా చేయాలి. ఇది కూడా ఓపెన్ చేస్తే ఇక్కడ హెల్త్ చెకప్లు ఎక్కడ చేయించుకుంటారు అని చెప్పేసి హెల్త్ సర్వీస్ ఏదైనా ఉంటే ఆయుష్ అని పెట్టేసేసి సబ్మిట్ చేసేయండి. ఓకేనండి, ఇలా చేయాలి. అలాగే లాక్టేటింగ్ మదర్ కూడా ఒకసారి చూద్దాము. లాక్టేటింగ్ కూడా మనం హైటు వెయిట్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ వేయాలి. అలాగే బెస్ట్ బ్రీడింగా అనేది కూడా అడుగుతుందండి అక్కడ ఆప్షన్, దాన్ని బట్టి చేయాలి. ఇప్పుడు లాక్టేటింగ్ మదర్ని ఓపెన్ చేసుకున్నాము. ఇక్కడ 3 డాట్స్ టచ్ చేసుకున్న తర్వాత అక్కడ చూడండి యాడ్ గ్రోత్ అండ్ న్యూట్రిషన్ డీటెయిల్స్ అనేది ఆప్షన్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ మనం ఓపెన్ చేసుకొని టచ్ చేస్తే సేమ్ ఇక్కడ కూడా హెల్త్ ట్రాకింగ్, న్యూట్రిషన్ సప్లిమెంటరీ, న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్ అని ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ హెల్త్ ట్రాకింగ్ అని ఉంది కదండి, అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అంటే చూడండి బిడ్డ పుట్టిన తర్వాత ఎన్ని కేజీలు బరువు ఉంది అలాగే ఎత్తు ఎంత ఉంది సెంటీమీటర్స్లో వేయాలి. ఫస్ట్ ఇప్పుడు లాక్టేటింగ్ మదర్కి పాప పుట్టిన బాబు పుట్టిన వాళ్ళ హైటు వెయిట్ వేసి ఫస్ట్ ఇక్కడ లాక్టేటింగ్ మదర్కి బాబు పుట్టారో పాప పుట్టారో వాళ్ళది హైటు వెయిట్ ఇక్కడ వేయాలి. వేసిన తర్వాత బెస్ట్ బ్రీడింగ్ ఫస్ట్ 1 అవర్లో బాబుకి పాలు పట్టించారా, బెస్ట్ ఫీడింగ్ ఇచ్చారా అని అడుగుతుంది. ఎస్ పెట్టండి. ఎస్ పెట్టేసిన తర్వాత చిల్డ్రన్ ఎక్స్క్లూజింగ్ బెస్ట్ ఫీడింగ్ అని ఉంది కదండి, అక్కడ కూడా ఎస్ పెట్టండి. ఎస్ పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి హైటు వెయిట్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఇక్కడ ఎవరిది వేయాలి, లాక్టేటింగ్ మదర్ది హైటు వెయిట్ హిమోగ్లోబిన్ పర్సెంట్ వేసి సబ్మిట్ చేసిన తర్వాత సప్లిమెంటరీ న్యూట్రిషన్ వచ్చేసి పోలిక్ యాసిడ్ ఐరన్ ట్యాబ్లెట్లు ఆ 2 సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టాలి. తర్వాత న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్ వచ్చేసి ఆయుష్ అని పెట్టి సబ్మిట్ చేసేయాలి. ఓకేనండి, పోషణ ట్రాక్ యాప్లో 21.6 వెర్షన్లో ఇవి అప్డేట్స్ అయినవి. ఓకేనండి, అందరూ కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకొని వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకోండి. ఓకేనండి.